శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి నేడు పూర్తిగా ఉన్నది. చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5:32 వరకు, అనంతరం స్వాతి నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 9:19 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. గరజకరణం సాయంత్రం 5:53 వరకు, అనంతరం వణిజకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:13 నుండి 1:57 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి 3:22 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 10:07 నుండి 12:20 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు మహాప్రదోషం, దీన్ని ఇందు ప్రదోషం అని కూడా అంటారు. ఈ సమయంలో సాధారణంగా మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే తినడము, నిద్రపోవడము ఇటువంటి కొన్ని పనులు చేయొద్దని చెప్తుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా చేయదగింది ఏమిటి అంటే దేవతా ఉపాసన, దేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా శివ దర్శనం, ఈశ్వరారాధన, ఈశ్వరుడికి జరిగేటటువంటి అభిషేకాన్ని తిలకించడంతో పాటు ఈశ్వర పరివారమైనటువంటి గజానన, షడానన, నంది ఇత్యాది దేవతా ఆరాధన ఈనాడు చాలా ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈశ్వరుడికి ఆనందకారకుడైనటువంటి నందిని ఆరాధించటం వల్ల మనకున్నటువంటి అనువంశికంగా వస్తున్నటువంటి పితృదోషాలు తొలగిపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో జాతకరీత్యా గ్రహాలన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి ఆ అజ్ఞాత దోషాలకు కూడా పరిష్కారం ఈ ప్రదోష వ్రతం అని చెప్తారు. కార్తీక సోమవారం ఒక విశేషమైనటువంటి శివపర్వంగా కూడా చెప్తారు. అటువంటి కార్తీక మాసంలో ఇది చివరి సోమవారం కనుక ఈనాడు చేసేటటువంటి శివారాధన, భగవద్ధ్యానం, భగవదర్చన, ఉపవాసము ఇత్యాదులు మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో సోమవారం ఈ ప్రదోష వ్రతం నాడు అందరూ కూడా యథాశక్తిగా శివదర్శనం చేసి శివానుగ్రహానికి అందరూ పాత్రులు అవుతారని, అవ్వాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలించబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు కార్తీక మాసంలోని చివరి సోమవారం అనేటువంటి సందర్భంగా మారేడు చెట్టు విశిష్టత ఏమిటో, ఆ చెట్టుకున్న గొప్పతనం ఏమిటో శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటారు కూడా. ఈరోజు కార్తీక మాసంలోని చివరి సోమవారం, శంకరునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు సోమవారం. శంకరుడికి మరింత ఇష్టమైనది మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టుని లక్ష్మీదేవి సృష్టించినట్టు చెప్తారు. అందుకే మారేడుని శ్రీవృక్షమని, మారేడు ఫలాన్ని శ్రీఫలం అని అంటారు. మారేడు చెట్టు పుష్పించకుండా నేరుగా కాయలు కాస్తుంది. మారేడు శివప్రీతికరమైంది. మొత్తం 5 లక్ష్మీప్రద స్థానాలు ఉన్నాయి అని చెప్తారు. వాటిలో మారేడు కూడా ఒకటి. అలక్ష్మిని దూరం చేసి ఆయుష్యాన్ని వృద్ధి చేసే అద్భుత శక్తి దాయిని మారేడు అని శ్రీ సూక్తం అభివర్ణించింది. శివుడి త్రినేత్రాలకి, త్రిశూలాలకి సంకేతమే మారేడు. మారేడు వృక్షాన్ని సకల దేవతలు ఆశ్రయించి ఉంటారు. మారేడు చెట్టు కింద కూర్చుని జపాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. మారేడు చెట్టు కింద అలికి ముగ్గులు పెట్టి దీపారాధన చేస్తే వివిధ విధాల సమస్యలు దూరం అయిపోతాయి. మారేడు వృక్షానికి చేసే ప్రదక్షిణలు అనేక ఫలితాల్ని అందిస్తాయి. మారేడు మొక్కల్ని ఇంటి ప్రాంగణంలో
ఆలయాల ఆవరణలో నాటడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో రాణింపు ఏర్పడుతుంది. భస్మధారణ, రుద్రాక్ష ధారణ, మారేడు దళాలతో పూజ శివమహాదేవుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు సోమవారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, కన్యలో చంద్రుడు, తులలో రవి శుక్రుడు, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ పనిని చేస్తే ఏ విధమైన దుష్ప్రభావం కలగబోతుందనే ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో అందరూ సహకరిస్తూ ఉన్నట్లే ఉంటారు, కానీ మానసికంగా మాత్రం వ్యతిరేక భావం ఉందేమో అనే ఆలోచన వీరికి కలుగుతూ ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడిని పెట్టడం కోసం ఎందరెందరో వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే వారి గురించినటువంటి సంపూర్ణమైన పరిశీలన చేయాలనే దృష్టితో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున కార్తీక సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలాలతో అభిషేకించినట్టయితే సకల వివాదాలు పరిష్కరింపబడతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్రా ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. తరచూ ప్రయాణాలను చేస్తూ ఉండేటువంటి కారణంగా సకాల నిద్ర, భోజన సౌకర్యాలు ఉండకపోవచ్చు. తద్వారా ఆరోగ్యం చెడే అవకాశం కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. కుటుంబ సభ్యుల మధ్య సంపూర్ణమైనటువంటి ఐకమత్య భావన ఉన్నటువంటి కారణంగా కుటుంబానికి ఏ విధమైనటువంటి అప్రతిష్ట లేకుండా చూసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య కూడా ప్రతిభాత్మకంగా ఉండేటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. కార్తీక సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం మరింత పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి మొగమాటంతో ఉంటారు. పై అధికారి వీరికి సంపూర్ణమైన బాధ్యతల్ని అప్పగించినటువంటి కారణంగా దాదాపు ఇంటి వద్ద ఈ రోజున ఉండే అవకాశమే ఉండకపోవచ్చు. కార్యాలయ భారం మరింతగా పెరిగినటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కావలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్ని సమీకరించుకోవడంలో నిమగ్నులు అయి ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. తద్వారా కుటుంబంలో చిన్నమైనటువంటి వాద వివాదాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపుతో అర్చించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మూట శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అభద్రతాభావం హెచ్చుగా ఉంటుంది. కుటుంబంలో ఉండే భార్యాభర్తలు కూడా తాత్కాలికంగా ఉద్యోగపు మార్పు కానీ, లేదా సంతానాన్ని చూడడం కోసం కానీ, లేదా ఇతర కారణాల మీద తాత్కాలికంగా పొరుగు దేశమో పొరుగు ఊరో వెళ్ళేటువంటి కారణంగా ఒక్కరి మీదే కుటుంబ బాధ్యత మొత్తం పడి ఉంటుంది. మానసికంగా అధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా కొద్దిగా పెరుగుతూ ఉండే విధానం కూడా ఉండొచ్చు. కార్యాలయ బాధ్యతల్ని పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ కూడా మానసికంగా వ్యగ్రత వీరికి ఉంటుందనేది యథార్థం. కార్తీక సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్టయితే ధర్మబుద్ధి విశేషంగా పెరిగి వ్యాపారంలో లాభాలు అద్భుతంగా ఫలిస్తాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వీరి మీద పర్యవేక్షణ అందరికీ ఉండే అవకాశం ఉండొచ్చు. వృత్తిపరంగా వీరి విధానం ప్రవర్తన అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక దోషాన్ని చూపించాలి అనే తీరు మనస్తత్వం కలిగిన అధికారి
వచ్చినటువంటి కారణంగా మానసికంగా వ్యగ్రత కలిగి ఉండే అవకాశం ఉంది. అదే తీరుగా వీరు చేస్తున్నటువంటి వ్యాపారాల మీద ప్రత్యేకమైనటువంటి నిఘాని పెట్టి ఇబ్బంది పెట్టే ఆలోచనలో పై అధికారి ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో కానీ అభిషేకించినట్లయితే గ్రహదోషాలు నివృత్తమై వ్యక్తిలో కొత్త తేజస్సు లభించి అద్భుతమైన ఫలితాలని వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పొందగలుగుతాడు. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణమైన స్వతంత్ర భావంతో ఉండాలని అభిలషిస్తారు. ఎవరు చెప్పిన మాటని కూడా వినాలనేటటువంటి ఆలోచనతో ఉండరు. స్పష్టమైనటువంటి నష్టం కలుగుతోందనే యథార్థం కళ్ళ ముందు కనిపించినప్పటికీ కూడా మాట పట్టుదల కోసమని వారి మాట మీదే వారు నడుస్తూ కొద్ది ఇబ్బందికి కుటుంబాన్ని పాలు చేసే అవకాశం, గురి చేసే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచ విధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి రావాల్సిన ఆర్థిక లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగపరమైనటువంటి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఏమాత్రమూ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా కనిపించేటువంటి దైవ మందిరాల వద్ద ఎక్కువసేపు గడవడానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి వారిలో తాత్కాలికమైన అసంతృప్త భావన ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి సామీప్యము భార్యాభర్తలకు, సంతానానికి ఉండే అవకాశం తాత్కాలికంగా ఈ రోజు వరకు లేకపోవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామివారిని శరకు రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అత్తింటి వైపు వారు అలాగే పుట్టింటి వైపు వారి మీద చెప్పలేనటువంటి అమోఘమైనటువంటి ఆదరణ భావం కలుగుతుంది. అటువారిని ఇటువారిని పిలిచి పెద్దదైనటువంటి ఉత్సవాన్ని చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వారికి బహుమతుల కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు చేసి చేసుకోబోయేటటువంటి శుభకార్యంలో వాటిని వినియోగించాలి అని అనుకుంటారు. ఇప్పటికే అప్పు చేసినటువంటి కారణంగా అంత ఖర్చు అవసరమా అనే ఆలోచన ఈ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మెల్లగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా వెంటనే వైద్య పరీక్ష చేయించుకుని ఆ ఔషధ సేవని ప్రారంభించడం అత్యవసరం. కార్తీక సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాట విననితనం గోచరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగాను అలాగే ఆర్థిక పరంగాను ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వీరి నుండి ఆధ్యాత్మికమైన రహస్యాలని తెలుసుకోవడానికి అంటూ వచ్చి ఆర్థికమైనటువంటి రుణాన్ని అపేక్షించేటువంటి వారు ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అనుకూలమైనటువంటి మిత్రులు, బంధువులు అందరూ కూడా వీరి వద్ద ఉన్నటువంటి సొమ్ముని తమకు సొంతం చేసుకోవాలనే అభిప్రాయంతో చెప్పలేనంతటి ఆప్యాయతలని ఘటించవచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించగలగాలి. కార్తీక సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణజలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం అయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టి పట్టుదల భావంతో ఉంటారు. ఏ విధంగానూ కూడా ఆ పట్టుదలని సడలించేందుకు ఇష్టాన్ని చూపించరు. శ్రీ వెంకటేశ్వరుడితో పాటు శంకరుని కూడా ఆరాధించేటటువంటి ఆ దృక్పథంతో ఉంటారు. ఆ ఇరువురికి వ్యతిరేక భావాన్ని ఏమాత్రము అంగీకరించరు, ఇష్టపడరు కూడా. ముఖ్యంగా దేవాలయాలకి విరాళాన్ని సమర్పించడం కానీ, దేవాలయాల్లో ఒక జాతరకి సంపూర్ణమైనటువంటి
ఆర్థిక బాధ్యతని వహించడం కానీ చేయాలనే ఆలోచనతో ఉంటారు. అది జరిగే అవకాశం కూడా పుష్కలంగా గోచరిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత దళాలతో అభిషేకం చేసినట్టయితే నూతన ఉద్యోగ భద్రత వేతన ఆధిక్యంతో సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండకపోవచ్చు, శారీరకంగా అయితే దృఢంగానే ఉంటారు. దైవ ధ్యానం, దైవ పూజ పరంగా ఎందరో వీరి నుండి సొమ్ముని తీసేసుకునేందుకు తగినటువంటి ప్రణాళికల్ని రచించుకుని ఉంటారనే అభిప్రాయంతో కానీ సాగినట్లయితే ఆర్థికమైనటువంటి ఆ ఖర్చులో అన్యాయ భావన ఏమాత్రమూ ఉండదు. లౌక్య భావాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. అంతేకాక ఇంతకుముందు ఎవరెవరు ఆ సంస్థలకి దానాన్ని చేస్తున్నారో ఆ పట్టికని తీసుకుని ఎంతవరకు సద్వినియోగపడిందో గమనించుకోగలగడం ముఖ్యం. కార్తీక సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని తామ్రజలాలతో అభిషేకించినట్టయితే మాటలో చేతలో తొందరతనం తొలగిపోయేటటువంటి కారణంగా వ్యాపారం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. దైవ విశ్వాసంతో సంతానానికి సంబంధించి దాచుకున్నటువంటి ద్రవ్యాన్ని వీరు చెప్పినటువంటి మాటలకు లోబడి పొరపాటును ఇచ్చివేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అది సరి ఏమాత్రము కానే కాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉండడంతో తెలియనటువంటి ఆనంద ఆవేశాలు కలిగి సంస్థలకు సొమ్మును వ్రాసివేసేటువంటి విధానంగా ఉచ్చరించవచ్చు. ఆలోచించి మాత్రమే ఆ పని చేయాలి. ఆ రంగంలో విశేషమైన ప్రతిభ ఉన్నటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేపట్టడం అత్యవసరం. కార్తీక సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్టయితే వివాహాది శుభకార్యాలు అశ్రమంగా సంపూర్ణంగా అనుకూలంగా అవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు చివరి కార్తీక సోమవారం అయినటువంటి సందర్భంగా ఉమామహేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి, కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని దీప దివసము అనే పేరుతో పిలుస్తారు. ఈ కార్తీక మాస ఆఖరి సోమవారం దీప దివసం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ముందు భాగంలో కానీ వీలైనన్ని దీపాలు వెలిగించండి. ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అధికస్య అధికం ఫలం అన్నట్లుగా దీప దివసం ఈరోజు కాబట్టి వీలైనన్ని దీపాలు వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ, తులసికోట దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే వీలైనన్ని దీపాలు వెలిగించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా కార్తీక బహుళ త్రయోదశి తిథి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో లవణదీప దానం ఇవ్వటం ద్వారా జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ లవణదీప దానం ఎలా ఇవ్వాలంటే ఈరోజు ఒక విస్తరాకులో 1 కేజీ రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఒక పెద్ద మట్టి ప్రమిద కానీ లేదా మట్టి మూకుడు కానీ ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శివ సన్నిధిలో వెలిగేలా చూసి ఆ తర్వాత ఆ దీపాన్ని దక్షిణతో పాటుగా దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. దీన్నే లవణ దీపదానం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాస ఆఖరి సోమవారం బహుళపక్ష త్రయోదశి సందర్భంగా
జన్మ జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవటానికి ఈ లవణ దీప దానాన్ని ఇవ్వండి. అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు ఈశ్వరుణ్ణి భస్మ జలాలతో అభిషేకించడం ద్వారా సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. ఈశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేసి ఆ భస్మాన్ని నుదుటన ధారణ చేయటం ద్వారా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కందదుంప, చామదుంప ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో స్వయం పాకంతో పాటుగా ఉంచి దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాస ఆఖరి సోమవారం కాబట్టి పంచామృతాలతో, పండ్ల రసాలతో, విభూతి కలిపిన జలాలతో పాటుగా కుశోదకంతో కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయండి. అంటే దర్భలు నీళ్ళలో వేసి ఆ నీటితో కూడా శివాభిషేకం చేయటం ద్వారా ఈశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక బహుళ త్రయోదశిని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అంటే నవగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి అనుకూలమైనటువంటి తిథి. ఈ సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాల సమీపంలో నవధాన్యాలను కుప్పలాగా ఉంచి ఆ నవధాన్యాల మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. నవగ్రహ త్రయోదశి సందర్భంగా నవగ్రహాల సమీపంలో ఈ నవధాన్య దీపాన్ని వెలిగించినట్లయితే నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక బహుళ త్రయోదశి తిథిని యమత్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారని ధర్మసింధు తిథితత్వము అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యమత్రయోదశి సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కనీసం 4 మట్టి ప్రమిద దీపాలు వెలిగించి ఆ దీపాలు దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. దానం ఇచ్చేటప్పుడు యమాయ నమః అని మనసులో స్మరించుకుంటూ దానం ఇవ్వండి. వీటిని యమదీప దానాలు అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలుండవు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ త్రయోదశి ఆఖరి సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు కార్తీక బహుళ చతుర్దశి తిథి ఉంది, మాస శివరాత్రి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.